హాయ్ హనుమాన్ సినిమా అయితే మన శుక్రవారం రిపబ్లిక్ డే అయినా సంచలనాలు చేసింది. అలానే మళ్ళీ 17 రోజున ఆదివారం రోజున కూడా మళ్ళీ 4.5 కోట్ల షేర్ అయితే చూసిందండి. ఆంధ్ర వరకు తెలంగాణ వరకు రెండు కలిపి ఆంధ్ర నుంచి 2.5 కోట్లు, ఇక్కడ నుంచి బాగానే వచ్చింది 2 కోట్ల దాకా. ఓవరాల్ చూసుకుంటే 4.5 కోట్ల షేర్ అయితే వచ్చింది. ఇప్పటివరకు అయితే అసలు కోటి తక్కువ అయితే షేర్ అయితే కనిపించట్లేదు. వీక్ డేస్లో కూడా ఎక్కడ కూడా కోటికి అయితే తగ్గలేదు ఇప్పటివరకు. అది కూడా ఒక రికార్డుగా మారబోతుంది. ఎందుకంటే ఇంత 17 రోజుల పాటు కంటిన్యూషన్గా ఇంత దాంట్లో ఎక్కడ కూడా శనివారం ఆదివారం అంటే జనాలకి లీవ్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు చూస్తారనుకోవచ్చు. మధ్యలో సోమ మంగళవారం బుధ గురువారంలో శుక్రవారంలో కూడా ₹1 కోటి షేర్ అయితే తగ్గకుండా అయితే సినిమా అయితే కంటిన్యూషన్ రన్ అయితే కొనసాగిస్తుంది. 17 రోజు కూడా 4.5 కోట్లు అయితే రావడం చూసాం. అలానే అమెరికాలో కూడా $5 మిలియన్ అయితే దాటిపోయిందండి. అక్కడ కూడా 30 కోట్ల దాకా అయితే నియర్ షేర్ అయితే రాబోతుందంటే తెలుస్తుంది. అక్కడ కూడా చాలా ప్రాఫిట్ అయితే తెలిసింది. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అక్కడ కొనుక్కున్నదే 4 కోట్ల నుంచి 5 కోట్ల మధ్య సినిమా అయితే కొనడం చూసాం. ప్రాఫిట్ అయితే హ్యూజ్ ప్రాఫిట్ అయితే అక్కడ అయితే చూడబోతున్నారు. యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, ఎగ్జిబ్యూటర్ కావచ్చు. ఇది ఓవరాల్గా సినిమా అయితే ఇంకా రన్ కొనసాగిస్తుంది. ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. నెక్స్ట్ వీక్లో ఫిబ్రవరిలో అయితే కొన్ని సినిమాలు అయితే రాబోతున్నాయి. ఈగల సినిమా రాబోతుంది, మన రవితేజ్ సినిమా ఈగల సినిమా కూడా రాబోతుంది. మరి ఆ సినిమా వచ్చినప్పుడు థియేటర్లు అయితే కొన్ని తగ్గుతాయి. అలానే పోటీ కూడా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మరి ఎలా ప్రదర్శన చేస్తుందో చూడాలి. ఈగలకు ఉన్న టాక్ను బట్టి అయితే సినిమా రన్ అనేది మనం డిపెండ్ అయ్యి ఉండొచ్చేమో, చూద్దాం. ఎందుకంటే దీనికి ఉండాల్సిన ఆడియన్స్ అయితే రెగ్యులర్గా చూస్తూనే ఉన్నారు. ఖాళీ టైం దొరికిందంటే ఖచ్చితంగా హనుమాన్ సినిమా అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వెళ్ళి ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్తూ ఉన్నారు. ఇది ఓవరాల్గా హనుమాన్ సినిమా ప్రపంచం ఇంకా కొనసాగేలా కనిపిస్తుంది. ఇంకా ఎన్ని రోజులని తెలియదు. ఈ రికార్డును కొట్టాలంటే చాలా కష్టమైపోతుంది. ఏ పెద్ద హీరో కూడా కష్టం. ఇంత లాంగ్ రన్లో ₹1 కోటి కూడా షేర్ దక్కకుండా కంటిన్యూషన్గా 2 కోట్లు 3 కోట్లు షేర్ పెట్టుకుంటూ వచ్చిందంటే మరి ఎందుకంటే అది ఒక పెద్ద మ్యాజిక్ జరగాలి ఆ సినిమా. మరి ఈ సినిమాకి మ్యాజిక్ అలా జరిగింది. హనుమంతుడి వెంటుండి నడిపించాడేమనుకోవచ్చు. కానీ ఓవరాల్గా అయితే ఏ పెద్ద హీరో కూడా రేపొద్దున ప్రభాస్ లాంటి హీరోకి కూడా ఇంత లాంగ్ రన్లో ఇన్ని కోట్ల కంటిన్యూషన్గా ₹1 కోటి షేర్ దక్కకుండా ఇంత లాంగ్ రన్లో ఉండటం అనేది ఏ సినిమాకు సాధ్యం కాకపోవచ్చు. చూడాలి మరి ఫ్యూచర్లో ఇలాంటి సినిమా ఏమైనా వస్తుందేమో, చూద్దాం. మరి సబ్స్క్రైబ్ చేయండి.